ఈ రాష్ట్రానికి శని. బీసీ బిల్లుకు అడ్డుపడుతుంది ఆయనే. సికింద్రాబాదులో బీసీ మద్దతు లేకుండా ఎట్లా గెలుస్తామో చూస్తాం. బీసీ బిల్లు కోసం ఢిల్లీలో తడాకా చూపుతాం. 2 ఏళ్లలో 1,75,000 కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత రేవంత్ది. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం. ఆదిలాబాదు సాక్షిగా చెబుతున్నా, ప్రత్యేక వ్యూహంతో ఆదిలాబాదు జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తాం. జనహిత యాత్రలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జనజాతరల తొలి విడత జనహిత యాత్ర, క్యాడర్లో జోష్. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి బీసీ బిల్లుకు కిషన్ రెడ్డి శనిలా అడ్డు తలుగుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసి బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి ఢిల్లీకి పంపిందని, ఢిల్లీలో బిల్లును తొక్కిపట్టి బీసీలకు రిజర్వేషన్లు రాకుండా బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణ బీసీ బిల్లు పంపగానే ప్రధాని మోదీ, అమిత్ షాలు మాట్లాడడం లేదని, కిషన్ రెడ్డి దొంగ నాటకాలు వాడుతున్నారని విమర్శించారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు బీసీలకు రిజర్వేషన్లు ఎలా వస్తాయో చూస్తామంటున్నారని, వీరికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనహిత పాదయాత్రలో ఏఐసిసి జాతీయ కార్యదర్శి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ముఖ్య నేతలు శ్రీహరిరావు, కంది శ్రీనివాసరెడ్డితో సహా పాల్గొన్నారు. ఇక చూడొచ్చు మనం ఇక్కడ ఎవరెవరు పాల్గొన్నారు, ఏంది ఏం కథ అనేది. ఇక ఆఖరికి వస్తాల కల్లా ఇప్పుడు కిషన్ రెడ్డి ఈ రాష్ట్రానికి శని, పుల్ల పెట్టేదంతా ఆయనే. మోదీ, అమిత్ షా చెవులు గుచ్చేది కిషన్ రెడ్డి. వాళ్ళకి ఇవ్వాలని ఒకవేళ లోపల మనసు ఉన్నా లేదు 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 అనేది అడ్డగాలేస్తుండు. అడుగునా ఈ బీసీ బిల్లుకు గండమై కూర్చుండు కిషన్ రెడ్డి అనేది ఇప్పుడు ఈ కాంగ్రెస్ కోళ్ళాగలు అనుకొస్తున్నాయి.